6:1 స్త్రీలలో అధిక సుందరి వగుదానా నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? నాకెళ్ళి చూడండి, చాలు నాకెళ్ళి చూడండి. తన సౌందర్యం గురించి తానే మాట్లాడింది, ఓకే. ప్రియుడు మాట్లాడాడు, ఓకే. యెరూషలేము కుమార్తెలు అంటే షూలమ్మెతి స్నేహితురాలు మాట్లాడుతున్నారు. ఏమని పిలుస్తున్నారు? స్నేహితురాళ్ళు. స్త్రీలలో నాకెళ్ళి చూడండి, నేను దానికి ఒక అరగంట పోయేటట్టుంది ఈరోజు, గంటలో. మీకు వాక్యం ఎక్కువ బాగా అర్థమవుతుంది ఐ కాంటాక్ట్ ఉంటే. షూలమ్మెతి స్నేహితురాళ్ళు పిలుస్తున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదాన. ఇది కూడా నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. 6వ అధ్యాయంలో ఇలా పిలుస్తున్నారు, స్త్రీలలో నువ్వు అధిక సుందరివి. అయితే ఈమెలో కనబడినటువంటి సౌందర్యం ఏంటి? ఎందుకు అలా పిలుస్తున్నారని ఆలోచిస్తే 4వ అధ్యాయంలో ఈ ప్రియురాలు కలిగినటువంటి ఒక అనుభవం మీకు చూపించాలి నేను. 4వ అధ్యాయంలో రెండవసారి 4వ అధ్యాయంలో క్షమించండి 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 5-6 వచనాలు. నా ప్రియుడికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటమాంస గడియల మీద స్రవించెను. నా ప్రియుడికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుట చేత నా ప్రాణము సమస్య లేను. నేను అతను వెతికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలకలేదు. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచింది. ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించి రాగని ఒకసారి నాకు చూడండి. 5వ అధ్యాయంలో షూలమ్మెతి గాయపరచబడింది, షూలమ్మెతి కొట్టబడింది. ఎదురుపడిన వారు బాగా కొట్టి గాయాల పాలు చేశారు. సుందరమైన వస్త్రము దొంగిలించబడింది. 6వ అధ్యాయం 1వ వచనంలో స్నేహితురాలు అంటున్నారు, స్త్రీలలో గాయపరచబడిన ఈ షూలమ్మెతిలో సౌందర్యం ఎక్కడిది అని అడుగుతున్నాను నేను. సుందరమైన నీ వస్త్రం దొంగిలించబడింది. నువ్వు దొంగల చేతికి చిక్కి గాయపరచబడ్డావు. నిన్ను కొట్టారు, రక్తం కారుతుంది, నీ వస్త్రం దొంగిలించబడింది. అది నువ్వే వివరిస్తున్నావు, ఏడుస్తున్నావు, ప్రలాపిస్తున్నావు. అటువంటి నీలో సౌందర్యం ఎక్కడ కనబడుతుంది? ఈ కోణం మీకు అర్థం అవ్వాలి. ఈ కోణం మీకు